మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు. నీ జీవితపు తలంపులలో ప్రతిసారి నీ జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు నన్ను జోడి చేసి ఆలోచించు. నా తలంపులతో నింపబడు. బైబిల్ చెప్తుంది, మన తలంపులు నేలకుంటే దేవుని తలంపులు ఆకాశానికి ఉన్నాయి. నీ పట్ల దేవుని తలంపులు ఆకాశానికి ఉన్నాయని బైబిల్ చెప్తుంది. నువ్వు దేని గురించి భయపడుతున్నా నాకు తెలియదు. ఉదయకాలమున దేని గురించి ఆలోచిస్తూ దిగులు పడిపోతున్నా నాకు తెలియదు. బైబిల్ గ్రంథంలో యోసేపు ఎంత దారుణంగా దిగులు పడిపోలో చెప్పు. యోసేపు జీవితాన్ని మనం గమనించినప్పుడు యోసేపు జీవితము అన్నదమ్ముల చేత అమ్మవేయబడింది. తన సొంత అన్నదమ్ములే తీసుకుని అమ్మేశారు సంగమా. ఇలాంటి ఒక వ్యక్తి ఎలా తన జీవితాన్ని చూడాలి చెప్పండి? ఎలా తన జీవితం గురించి ఆలోచన కలిగి ఉండాలి చెప్పండి? ఇలాంటి ఒక వ్యక్తి అన్నదమ్ములు అమ్మేశారు, నువ్వేం చేస్తున్నావు దేవా, నువ్వు నా కోసం ఏం చేయవా, అన్నదమ్ములు అమ్మేశారు కదా, నా జీవితాన్ని వదిలేస్తావా? ఇలాంటి ఆలోచనతో మునిగిపోవాలి, ఆలోచనలతో కుమ్మిలిపోవాలి. కానీ ఆశ్చర్య విషయం, యోసేపు దేవుని పైన ఆధారపడడానికి ఇష్టపడ్డాడు, దేవుని పైన ఆనుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నా ఈ ఉదయం దేవుడు వారిని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని పైన ఆధారపడే వ్యక్తి అయితే యోసేపు వలె దేవుడిని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ చెప్తుంది, యోసేపు తనది కాని దేశంలోకి దేవుడు తీసుకుని వెళ్ళిపోతాయి. యూజువల్గా ఒక వ్యక్తి తన దేశం ఉన్నప్పుడు తన దేశంలో తన దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు. బైబిల్ చెప్తుంది, నీ పట్టణంలో దీవించబడతావు, నీ పొలంలో దీవించబడతావు. అవును, మన స్థితిగతుల్లో మనం ఏ చోటు ఉన్నామో ఆ చోటు దేవుడు మనల్ని దీవిస్తాడు. అది బాగానే ఉంది. కానీ వ్యక్తి తన పట్టణం లేడు, తన దేశం లేడు, తనది కాని వేరొక దేశంలోకి వెళ్ళిపోయాడు. సంగమా, దేవుడు మనకు చెప్తున్న మాట ఏదంటే, నీది కాని దేశంలోకి నువ్వు వెళ్ళిపోయినా, నువ్వు ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ వ్యక్తుల మధ్యనున్నా, ఎవరి మధ్యలో నీవు ఉన్నా, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. యోసేపు జీవితం ఒక గొప్ప ఎగ్జాంపులరీగా దేవుడు ఉంటాడు. యోసేపు జీవితాన్ని మనం గమనించప్పుడు మనం చెప్పాలి, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించగలడు, దేవుడు ఒక వ్యక్తిని ఆకాశానికి ఎత్తగలడు, దేవుని వల్లనే సమస్తము సాధ్యమని ఒక వ్యక్తి చెప్పగలడు. యోసేపు ఈ ఉదయం నీతో మాట్లాడి చెప్తున్నాడు, నా జీవితంలో నేను నిరాశపడిపోలేదు, నేను తలకిందులు అయిపోలేదు, నా జీవితం ఏమైపోతుందని చెప్పి ఆలోచించి దిగులు పడిపోయి ఆగిపోలేదు. కానీ నేను దేవుని మీద ఆధారపడ్డాను. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు ఉదయాన్న. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నా దేవునిపైన ఆధారపడుతున్నా చెప్పి నువ్వు ముందుకు అడుగులు వేస్తావా? నీకు మాట చెప్పన, గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఎవరు ఆపని కార్యాలు దేవుడు నీకు జరిగించబోతున్నాడు. ఓ మాట, దేవుడు తలుపు తెరిస్తే ఎవరు మొయ్యగలరా? దేవుడు తలుపు మోస్తే ఎవరైనా తెరవగలరా? నీ కొరకు దేవుడు మంచి ద్వారాలు తెరచును గాక, ప్రతి చెడు ద్వారమును కూడా దేవుడు నీ కొరకు మూసివేయును గాక. కొన్ని ద్వారాలు ఉంటాయి, అపవాది ప్రవేశిస్తాడు అనుకుంటా. అలాంటి ద్వారాలన్నీ కూడా దేవుడు ఈ సంవత్సరం మూసివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏ ద్వారంలో అయితే నీకు సంతోషము, సమాధానము, ఘనత, నెమ్మది కలుగుతుందో ఆ ద్వారాలు దేవుడు తెరవడానికి ఇష్టపడుతున్నాడు. యోసేపు తన జీవితంలో ఆశ్చర్యపోయే సంగతులు తనకు జరిగాయి. ముందు తన జీవితంలో ఎప్పుడు ఊహించలేని శ్రమ తనకు ఎదురైంది. తన అన్నదమ్ములు అమ్మేయడం, తర్వాత పోతిఫర్ ఇంట్లో స్థిరపరచబడుతున్నాడు, పేరు వస్తుందని చెప్పిన సమయంలో పోతిఫర్ భార్య ఇష్టాసారంగా ప్రవర్తించి చెరసాల్లో వేయించడం. తన జీవితంలో ఎప్పుడు ఊహించలేని చెడు కార్యాలు తనకు జరిగాయి. సమ, నీ జీవితంలో ఎప్పుడైనా జరిగా? ఊహించలేని కార్యాలు, ఊహించలేని చెడు నీకు ఎప్పుడైనా జరిగిందా? ఓ మాట, అలాంటి నీ జీవితంలో ఊహించలేని దేవుని కార్యం మంచి నీకు జరగబోతుంది. బైబిల్ చెప్తుంది, ఒకరోజు యోసేపు చెరసాల్లో పెట్టబడ్డాడు. ఒక ఉదయాన్నే కొంతమంది వేగంగా వచ్చి యోసేపుని లేపి, త్వరగాలే, నువ్వు బయటికి రా అనుకుంటాడు. యోసేపు, నన్ను ఎందుకు బయటికి తీసుకెళ్తున్నారా? ఈరోజు ఆఖరి రోజేమో చంపేస్తారేమో అని చెప్పి భయపడిపోతున్నప్పుడు తీసుకువెళ్ళి తనకున్న గెడ్డము, తనకున్న హెయిర్ అంతా క్రాఫ్ట్ చేసి నీట్గా ఓ బట్టలు వేసి తీసుకువెళ్తుంటే, ఇదేంటి నాకు మంచి బట్టలు వేస్తున్నారు, ఇదేంటి మొత్తం అంతా షేవ్ చేస్తున్నారు, బాగా హెయిర్ కట్ చేస్తున్నారు, ఏదైనా ఆలోచిస్తే తర్వాత అర్థమైంది, రాజు దగ్గరికి కొనిపోబడుతున్నాడు. కొన్నిసార్లు అవకాశాలు మనకి ఇవ్వబడతాయి, రాజు ఎదుటకు మనం తీసుకెళ్ళబడతాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన జీవితం అనిపిస్తుంది ఇక్కడ ఎలా జరుగుతుందో,
ఈ జాబ్ ఇవ్వబడింది, ఈ పని ఇవ్వబడింది, కానీ దీంట్లో నేను ముందుకు ధైర్యంగా వెళ్ళగలనా? చూడండి, కళ రాజుకు వచ్చింది, దాన్ని వివరించే జ్ఞానము బలము యోసేపు దేవుడు అనుగ్రహించాడు. ఆ రాజ్యములు ఎవరికి లేనిది యోసేపు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నిలబడు, నేను నీకు అన్నీ ఇస్తాను, నేను నీకు అన్నీ చేస్తాను. నీకు ధైర్యము దేవుడు కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, గొప్ప కార్యం నీకు జరగబోతుంది. ఎవరు ఆపలేని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. యోసేపుకి చూడు ఎలాంటి విషయాలు జరిగాయో, నీవు గంభీరమైన కాలం చూస్తావు. నెమ్మది కలిగి నీ ఉదయాన్న కళ్ళు మూసుకున్నట్లయితే నీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప నెమ్మది నీ బిడ్డలకు ఇవ్వండి. వారి జీవితంలో ఎవరు ఊహించని కార్యాలు వారి పట్ల జరిగించండి. వారితో నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావో, ఎంత సన్నిహితంగా ఉన్నావో, ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియజేయండి. నీ ప్రజ దేనికి దుఃఖపడిపోకుండా నీవు చేయ ఆశ్చర్య కార్యాలు వారు తలపోసుకొని వారికి తోడుగున్నావని, వారిని ఎప్పుడు విడిచిపెట్టవని ఆ విషయాల్ని గమనిస్తూ ముందుకు వెళ్ళి వారికి ఉంచండి. నువ్వు యోసేపుకు తోడున్నవాడివి, నీ ప్రజలు కూడా తోడిచి నడిపించబడవద్దు. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు ధైర్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ముందుకు వెళ్ళు, గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు ఉదయాన. God bless you. See you tomorrow.